కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం తనుగుల గ్రామ శివారులోని మానేరు నదిపై చెక్ డ్యాం కూలిపోయిన ఘటనపై రాజకీయ రగడ రాజుకుంది। ఈ ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కలెక్టర్ పామేల సత్పతికి వినతిపత్రం అందజేశారు। ఆయన వెంట హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు। ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించిన ఈ చెక్ డ్యాం కూల్చివేతపై వాస్తవాలు వెలికి తీయడానికి న్యాయ విచారణ తప్పనిసరిగా చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు। ఒక 5 రోజుల క్రితము జమ్మికుంట మరియు ఓదెల పెద్దపల్లి మండలం మధ్యన ఒక చెక్ డ్యామ్ను పేల్చివేసినట్టు గుర్తించడం జరిగింది బీఆర్ఎస్ డెలిగేషన్। ఆ రోజు హరీష్ రావు గారు వెళ్ళడం జరిగింది। అక్కడ రైతులందరూ కూడా మాకు చెప్పింది ఏంటంటే రాత్రిపూట పెద్ద సౌండ్ వచ్చింది, ఇది యాక్సిడెంటల్గా కూలిపోలేదు, ఎవరో బాంబులు పెట్టి లేపారు। గతంలో కూడా హుసేన్మియా వాగు మీద ఎలా అయితే లేపారో అలాగే ఇక్కడ లేపిన డౌట్ వస్తుందంటే మేమందరం డెలిగేషన్ వెళ్ళడం జరిగింది। అక్కడ ప్రాథమికంగా మేము చూస్తుండగా ఎక్కడ కూడా యాక్సిడెంటల్గా వరదతోటి కూలిపోయిన దాఖలా అక్కడ కనమల్లే। సో ఇమ్మీడియట్గా ఆ రోజు అక్కడ కూడా మొత్తం చూస్తుండగా ఎవరో బాంబులు పెట్టి లేపేసి చెక్ డ్యామ్ కూలగొట్టి ఆ మొత్తం నీళ్లు పోవడం వల్ల ఆ ఇసుక తీసుకున్న ఆలోచనతో ఇసుక మాఫియానే చేసిందని చెప్పి ఒక ప్రాథమిక నిర్ధారణ రావడం జరిగింది। అందుకే ఈరోజు కలెక్టర్ గారిని మేము కలవడం జరిగింది। ఇమ్మీడియట్గా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, నిజానిజాలు తొందరగా తేల్చాలి, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిన రిపోర్ట్ బహిర్గతం చేయాలి అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు రిపోర్ట్ జరిగింది। ఒక 5 రోజుల క్రితము